హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు సెషన్లో మనం ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ టాపిక్ నుంచి ఎస్ఎస్సి జీడీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్కి తగ్గట్టుగా నేను టైమర్ పెడతాను, ఆ టైమర్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది నేను కంటిన్యూ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1, 20 seconds టైమర్. ఈజీ క్వశ్చన్. November 16, 2021 అడిగిన క్వశ్చన్ చూడండి. టైం అయిపోయింది. A 725 meters long train passes a tunnel 235 meters long in 48 seconds. Find the speed of the train. ఓకేనా? 725 మీటర్ల పొడవు గల రైలు 235 మీటర్ల పొడవైన సొరంగాన్ని 48 సెకండ్లో దాటుతుంది రైలు వేగాన్ని. ఎప్పుడైనా క్వశ్చన్ అంతా మీటర్స్లోని సెకండ్స్లోని ఇచ్చి ఆన్సర్ కిలోమీటర్ పర్ అవర్లో అడిగితే ఖచ్చితంగా ఫస్ట్ మనం ఏం చూడాలి? 9 మల్టిపుల్ చూడాలి. 9 మల్టిపుల్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొసీజర్ చేద్దాం. ఒకటే ఆప్షన్ ఉంటే డైరెక్ట్గా మనం ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? స్పీడ్ అంటే బేసిక్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఆ డిస్టెన్స్ ఎంత అనంటే 725 మీటర్స్ లాంగ్ ట్రైన్ని పాస్ చేయాలి, అలాగే టనల్ని పాస్ చేయాలి. ఇది ఒక 725, అదొక 235. 700, 200, 900, 35, 25, 60 అంటే టోటల్ 960 డివైడెడ్ బై ఎన్ని సెకండ్స్ పట్టిందనంటే 48 సెకండ్స్ పట్టింది. ఎన్ని సెకండ్స్ పట్టింది? 48 సెకండ్స్. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత డిస్టెన్స్ని కవర్ చేయాలి డివైడెడ్ బై టైం ఎంత అంటే 48 సెకండ్స్. కానీ ఆప్షన్ని కిలోమీటర్ పర్ అవర్లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు కాబట్టి ఇంటూ 18/5. ఎందుకు ఇంటూ 18/5 అంటే కిలోమీటర్ పర్ అవర్లో ఎక్స్ప్రెస్ చేయడానికి. 48తో 48 2 టైమ్స్. 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్. ఓకేనా? 4 18s ఆర్ ఎంత అంటే 72 కిలోమీటర్ పర్ అవర్. 72 కిలోమీటర్ పర్ అవర్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. 30 seconds టైమర్. చూడండి. 2 trains start from place A and B respectively and travel towards each other at the speed of 60 km per hour and 50 km per hour respectively. By the time they meet, the faster train has traveled 110 kilometers more than the slower train. What is the distance between A and B? ఒకసారి తెలుగులో కూడా చదువుతాం. తెలుగులో 2 రైళ్లు వరుసగా A మరియు B స్థానాల నుండి ప్రారంభమవుతాయి మరియు వరుసగా 60 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల వేగంతో ఒకదాని వైపు ఒకటి ప్రయాణిస్తాయి. అవి కలిసే సమయానికి వేగవంతమైన రైలు నెమ్మదిగా ఉన్న రైలు కంటే 110 కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించింది. అయితే ఏబీల మధ్య దూరం ఎంత? ఓకేనా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ఒక్కసారి ఇలా ఒక ట్రైను, ఇక్కడ ఒక ట్రైన్ స్టార్ట్ అయింది. ఎంత స్పీడ్తో స్టార్ట్ అయిందని అంటే ఒకటి గంటకు 60, ఇంకొకటి ఇక్కడ గంటకి ఎంత అనంటే 50తో స్టార్ట్ అయింది. ఇక్కడ ఎక్కడో మీట్ అయ్యాయి. మీట్ అయ్యేటప్పటికి ఈ ట్రైన్ కంటే 110 కిలోమీటర్లు ఎక్కువ ట్రావెల్ చేసింది. చూడండి, ఈ రెండు, ఇదొక 1 అవర్, ఇదొక 1 అవర్ ట్రావెల్ చేస్తే, ఓకేనా, ఇది ఒక 1 అవర్, ఇది ఒక 1 అవర్ ట్రావెల్ చేస్తే, ఇది 1 అవర్ ట్రావెల్ చేస్తే 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, ఇది 1 అవర్ ట్రావెల్ చేస్తే 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఆ రెండు కనుక 1 అవరే ట్రావెల్ చేస్తే ఈ ట్రైన్ కంటే 10 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది కదా. మరి క్వశ్చన్లో 10 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేసింది అన్నారా, లేదంటే 110 కిలోమీటర్స్ అన్నారా? 110 కిలోమీటర్స్ అన్నారు. అంటే 10 × 11 అయితే 110 వస్తుంది. కాబట్టి 1 × 11 అంటే 11. ఓవరాల్గా ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 11 అవర్స్ పడుతుంది. ఓకేనా? టోటల్ 11 అవర్స్ పడుతుంది. ఓకేనా? 11 అవర్స్ పడుతుంది. ఆ 11 అవర్స్ పాటు ఆ రెండు ట్రావెల్ చేశాయి. 11 అవర్స్ పాటు ఇది ట్రావెల్ చేసింది, ఇది ట్రావెల్ చేసింది. కాబట్టి 11 ఇంటూ ఆ రెండింటి యొక్క స్పీడ్ ఎంత అనంటే ఒకటి 60, ఇంకొకటి ఎంత అనంటే 50. ఓకేనా? దాని నుంచి 11 ఇంటూ 60 + 50 ఎంత అనంటే 110. 11 11s ఆర్ 121. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 1210. దట్ ఈస్ ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు. అలాగే ఇదే క్వశ్చన్ని మనం టైం కాన్స్టెంట్ కాన్సెప్ట్లో కూడా చేయొచ్చు. ఎలా అనంటే ఈ ట్రైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందో ఈ ట్రైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అంతే టైం పడుతుంది కదా. కాబట్టి ఏం కాన్స్టెంట్ కాన్సెప్ట్? టైం కాన్స్టెంట్ కాన్సెప్ట్. ఎప్పుడైనా టైం కాన్స్టెంట్ అయితే
సో టైం కాన్స్టెంట్ అయితే సో S1/S2 ఈజ్ ఈక్వల్స్ టు D1/D2 అంటే స్పీడ్ రేషియో డిస్టెన్స్ రేషియో ఒకలాగే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ స్పీడ్ రేషియో ఇచ్చారు. S1:S2 ఏమి ఇచ్చారనంటే S1 60 అయితే S2 ఎంత ఇచ్చారు 50 ఇచ్చారు. దాని నుంచి దీన్ని ఎలా రాయొచ్చానంటే 6:5 అని రాయొచ్చు. దాని నుంచి D1:D2 కూడా ఏమవుతుంది 6:5 అవుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ కంటే ఎన్ని పార్ట్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది 1 పార్ట్. ఆ 1 పార్ట్ వాల్యూని క్వశ్చన్లో ఎంత అన్నారు 110 కిలోమీటర్స్ అన్నారు. ఆ 1 పార్ట్ వాల్యూని 110 కిలోమీటర్స్ అన్నారు. మనకి ఎన్ని పార్ట్స్ అడుగుతున్నారు అంటే 11 పార్ట్స్ అడుగుతున్నారు. 11 11s are 121. కాబట్టి ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఇది అది రెండు కలిపి సో 11 పార్ట్స్ వాల్యూ 1210 అవుతుంది. ఓకేనా క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 20 seconds టైమర్. సో టైం అప్ చూడండి. క్వశ్చన్లు ఏమంటున్నారు ఏ ట్రైన్ కెన్ క్రాస్ అ టనల్ of length 600 meters in 54 seconds and it can cross 350 meters long bridge in 36 seconds. Which of the following statement is correct? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆ ట్రైన్ యొక్క స్పీడ్ 60 km/h అన్నారు. ఓకేనా. అలాగే సెకండ్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ 150 అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే ఒక సో ట్రైన్ ఒక టనల్ని క్రాస్ చేసిందండి. అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, లెంత్ ఆఫ్ ది టనల్ని కవర్ చేయాలి. మొత్తం ఎన్ని సెకండ్స్ పట్టిందంటే 54 seconds పట్టింది. ఆ తర్వాత ఇట్ కెన్ క్రాస్ 350 meters లాంగ్ బ్రిడ్జ్. అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి. సో ఆ బ్రిడ్జ్ యొక్క లెంత్ ఇచ్చారు ఎంత అన్నారంటే 350 అన్నారు. ఇది కవర్ చేయడానికి ఎంత టైం పట్టింది అన్నారంటే 36 seconds పట్టింది అన్నారు. ఓకేనా 36 seconds పట్టింది అన్నారు. ఆ తర్వాత తర్వాత చూడండి ఫస్ట్ది 54 seconds, తర్వాతది మాత్రం ఎన్ని సెకండ్స్ అంటే 36 seconds. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నారు. ఓకేనా. సో సెకండ్ స్టేట్మెంట్లో క్రాస్ లాంగ్ బ్రిడ్జ్ అన్నారు. ఇక్కడ మాత్రం ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే ఓన్లీ టన్నల్ అన్నారు. ఆ టన్నల్ లెంత్ కూడా మనకి ఇచ్చారు కాబట్టి మీరు ఆ టన్నల్ లెంత్ కూడా రాసేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ అరేస్ చేసి రాస్తున్నా. మళ్ళీ చూడండి ఈ టన్నల్ లెంత్ ఎంత అనంటే ఈ టన్నల్ లెంత్ ఎంత అనంటే 600. ఓకేనా. సో ఈ టన్నల్ లెంత్ ఎంత అనంటే 600. 600 ఇది. ఓకేనా. ఇది 600. ఇప్పుడు ఒకసారి చూడండి నేనేమంటానంటే ఇక్కడి కంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ పెరిగింది, ఎంత పెరిగింది అంటే 250 meters పెరిగింది. ఆ 250 meters పెరగడం వల్లనే ఆ ట్రైన్కి ఎన్ని సెకండ్స్ ఎక్స్ట్రాగా పట్టింది. ఇక్కడైతే అది ఇటు నుంచి ఇటు చూడండి దీనికంటే ఇది 250 meters ఎక్కువ, దీనికంటే ఇది ఎన్ని సెకండ్స్ ఎక్కువ పట్టింది అంటే ఎన్ని సెకండ్స్ ఎక్కువ పట్టింది చెప్పండి. 54 నుంచి 36 ఇస్తే 18 seconds పట్టింది. ఓకేనా. 18 seconds పట్టింది అంటే దానికి అర్థం ఏంటంటే 250 metersని 18 secondsలో ట్రావెల్ చేయగలదు. ఓకేనా. సో 18 secondsలో ట్రావెల్ చేయగలదు. మరి స్పీడ్ కావాలంటే ఇది మీటర్/సెకండ్లో ఉంది, మీటర్/సెకండ్ని km/hలోకి రాయాలంటే 18/5. ఇక్కడ 18 క్యాన్సిల్ 5తో 5 టైమ్స్ కాబట్టి స్పీడ్ ఎంత అంటే 50 km/h. కానీ అక్కడ 60 km/h అన్నారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. ఓకేనా. తర్వాత ఒకసారి చూడండి 18 secondsలో 250 కవర్ చేయగలిగితే 250 కవర్ చేయగలిగితే 36 secondsలో ఎంత కవర్ చేయగలుగుతుంది 250కి డబల్ ఎంత అంటే 500. ఓకేనా. 18 secondsలో 250 అయితే 30 secondsలో 500. మరి చూడండి ఒక్కసారి 30 secondsలో 500, ఈ 500లో ఆల్రెడీ 350 ఏంటి బ్రిడ్జ్ లెంత్. మరి మిగతా 150 ఏ లెంత్ ట్రైన్ లెంత్. అంటే ట్రైన్ లెంత్ ఎంత అంటే 150. అది కరెక్ట్గానే సరిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఓన్లీ స్టేట్మెంట్ 1 alone is sufficient to answer the question. ఓకేనా. ఒకసారి తెలుగులో కూడా చూసుకోండి. ఇందులో కూడా ఏంటంటే రైలు పొడవు 150 మీటర్లు అన్నారు కదా, అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో స్టార్టింగ్లో ఈ రెండింటిని కవర్ చేయడానికి ఆ రెండింటిని ఈ డిస్టెన్స్ డిఫరెన్స్ ఎంత అంటే 250, టైం డిఫరెన్స్ 18. డైరెక్ట్గా స్పీడ్ వచ్చింది. 18 secondsలో 250 అయితే 36 secondsలో 500. ఈ 36 secondsలో రైల్వే బ్రిడ్జ్ ఆల్రెడీ 350 ఉంది, మిగతాది ట్రైన్ లెంత్. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 4 30 seconds టైమర్.
టైమ్ అప్ చూడండి. The speed of the train is 110 kilometers. It is increased by 20% and then runs at uniform speed. The train driver sees the slow down sign. So he reduces the speed of the train by 40% of the speed at that moment. What is the final speed in kilometer per hour? So of the train. ఒకసారి చూడండి, తెలుగులో కూడా చూద్దాం. రైలు వేగం గంటకి 110 కిలోమీటర్లు. ఇది 20% పెరిగి మరియు తర్వాత ఏకరీతి వేగంతో నడుస్తుంది. రైలు డ్రైవర్ స్లో డౌన్ గుర్తును చూశాడు కాబట్టి అతను ఆ సమయంలో రైలు వేగాన్ని 40% తగ్గించాడు. రైలు చివరి వేగం ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే 110 ఉంది, ఓకేనా, 110 ఉంది. దాన్ని ఫస్ట్ ఏం చేశారంటే 20% పెంచారు. 20% పెంచడం అని అంటే మొత్తం 120% చేశారు, అంటే 120/100 చేశారు, ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారనంటే ఇందులో 40% తగ్గించారు. మరి 40% తగ్గిస్తే ఇంకెంత ఉంటుంది? 60% ఉంటుంది. 40% తగ్గిస్తే ఇంకెంత ఉంటుంది? 60% ఉంటుంది. ఇదే మనల్ని అడుగుతున్నారు, ఓకేనా. సో యూనిట్ ప్లేస్ యూస్ చేసి కూడా మనం చేయొచ్చు. అలాగే 3 అంటే ఆన్సర్ 9 మల్టిపుల్ కూడా అయి ఉండాలి. సో 9 మల్టిపుల్ అయి ఉండాలి. యూనిట్స్ ప్లేస్లో 2 1s are 2 2 6 are 12 అంటే ఆప్షన్ పాయింట్ 2తో ఎండ్ అయి ఉండాలి. పైగా ఆన్సరు 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఆప్షన్ డి ఒకటే ఉంది. ఆప్షన్ ఏ 9 మల్టిపుల్ కాదు. ఎందుకని? సమ్ ఆఫ్ ది డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9 డివిజిబిలిటీ రూల్. మరి ఇక్కడ అవ్వలేదు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అవుతుంది. అదే మన ఆన్సర్ అని కన్ఫర్మ్ చేయొచ్చు. లేదా ఇంకా మీరు ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దామని అంటే ఇలా ఈ 3 zeros క్యాన్సిల్. 11 12s are 132 into 6/10, ఓకేనా. సో 6 2s are 12, 6 13s are 78 plus 1 79 divided by 10 అంటే 79.2 km/h, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. The distance between two stations A and B is 700 kilometers. A train covers the journey from A to B at a speed of 80 km/h and returns back to A with a uniform speed of 65 km/h. The average speed of the train during the whole journey is closer to. ఒకసారి ఇంగ్లీష్ తెలుగులో కూడా చదువుతాం. ఏ మరియు బి అనే రెండు స్టేషన్ల మధ్య దూరం 700 కిలోమీటర్లు. ఒక రైలు ఏ నుండి బికి 80 కిలోమీటర్ల వేగంతో మరియు తిరిగి 65 కిలోమీటర్ల ఏకరీతిగా సో తిరిగి వస్తుంది. అయితే మొత్తం ప్రయాణంలో రైలు సగటు వేగం ఎప్పుడైనా కానీ ఇటు నుంచి ఎంత దూరం ఉందో అటు నుంచి కూడా అంతే దూరం ఉంది కదా. ఇటు నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో అటు నుంచి కూడా అంతే డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ 700తో మనకి పని లేదు. డైరెక్ట్ మీకు ఫార్ములా తెలుసు. ఎస్ యావరేజ్ డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు 2 ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2s1 s2 డివైడెడ్ బై s1 ప్లస్ s2, ఓకేనా. సో 2 into s1 s1 ఎంత అని అంటే క్వశ్చన్లో మనకి 80 ఇచ్చారు. s2 ఎంత అంటే 65 ఇచ్చారు. డివైడెడ్ బై రెండింటి యొక్క సమ్ము 80 + 60 140 + 5 145. ఖచ్చితంగా మన ఆన్సర్ అయితే 80కి 65కి మధ్యలో ఉండాలి. ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ కంటే తక్కువ ఉండాలి. ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ ఎంత అంటే 72.5. 72.5 కంటే తక్కువ ఉండాలి. రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటే ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ కన్ఫర్మ్ చేసే వాళ్ళని. ప్రొసీజర్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ 5తో 5 13 టైమ్స్, 5తో 5 ఎన్ని టైమ్స్ అని అంటే 29 టైమ్స్. ఎందుకనంటే సో 5 2s are 10, 5 9s are 45. ఇప్పుడు ఇదిగోండి 38s are 104. 38s are 104. 104 into 2 104 into 2 అంటే 208. పక్కన ఒక 0 ఉంది. డివైడెడ్ బై 29. ఇప్పుడు ఫస్ట్ చూడండి 29తో 29 7 టైమ్స్. 29 7 టైమ్స్ ఎంత? 7 into 30. సో 210, అందులో నుంచి ఒక 7 తీస్తే 203. మరి 203 అంటే ఇంకెంత ఉండిపోయింది? 50 ఉండిపోయింది. అంటే ఇప్పుడు 29 1s are 29, ఎందుకంటే 2 టైమ్స్ ఎక్కువ అయిపోద్ది. అంటే మన ఆప్షన్ 71తో స్టార్ట్ అయి ఉండాలి. కాబట్టి ఆన్సర్ని 71.72 km/h అని చెప్పేసి కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, 20 seconds టైమర్.
టైమ్ అప్ చూడండి. 253 meters long train running at a speed of 60 km/h and takes 42 seconds to cross a bridge. The length of the bridge is 253 మీటర్ల పొడవైన రైలు సో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఒక వంతెనను దాటడానికి 42 సెకండ్లు పడుతుంది. వంతెన పొడవు ఓకేనా. ముందైతే ఒక వంతెనకు దాటాలంటే ఒక బ్రిడ్జ్ దాటాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ని కవర్ చేయాలి. క్వశ్చన్లో ఆల్రెడీ లెంత్ ఆఫ్ ది సో ట్రైన్ 253 అన్నారు, మనం లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ క్యాలిక్యులేట్ చేయాలి. లెంత్ అంటే ఏంటంటే డిస్టెన్స్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం ఓకేనా. ఆ స్పీడ్ క్వశ్చన్లో ఎంత అన్నారంటే 60 km/h అన్నారు. నేను ఇక్కడ ఇంటూ 5/18 రాస్తున్నాను. ఎందుకు ఈ 5/18 అంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి. సో 60 km/h ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి. ఇంటూ ఎన్ని సెకండ్స్ పట్టిందని అన్నారంటే క్వశ్చన్లో 42 సెకండ్స్ అన్నారు ఓకేనా. ఇక్కడ 6తో 6 1s are 6తో 6 3s are మళ్ళీ 3తో 3 ఎన్ని టైమ్స్ అంటే 14 టైమ్స్ ఓకేనా. దాని నుంచి ఎల్బి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 14 5s are 70, ఇది ఒక 0 ఉండిపోయింది కదా 700. 700లో నుంచి 253 తీసేయండి, 200 తీస్తే 500, 500లో నుంచి 53 తీస్తే 447. సో 447 కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ ఏ అని కన్ఫర్మ్ చేయొచ్చు ఓకేనా. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, 20 seconds టైమర్. ఈజీ క్వశ్చన్. టైమ్ అప్ చూడండి. ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 45 km/h క్రాసెస్ ఎ హౌస్ ఇన్ 12 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్? గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు 12 సెకండ్లో ఇంటిని దాటుతుంది. రైలు పొడవు ఎంత? లెంత్ ఆఫ్ ది ట్రైన్ అడుగుతున్నారు. లెంత్ ఎప్పుడు అడిగినా కానీ, డిస్టెన్స్ ఎప్పుడు అడిగినా బేసిక్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. ఆ స్పీడ్ అంటే ట్రైన్ స్పీడ్ అంటే 45 km/h కదా. ఆ km/hని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి 5/18 రాస్తున్నాను. ఇంటూ క్వశ్చన్లో ఎన్ని సెకండ్స్ పట్టింది అన్నారంటే 12 seconds పట్టిందన్నారు ఓకేనా. ఇప్పుడు 6తో 6 2 టైమ్స్, 6తో 6 3 టైమ్స్, 3తో ఎన్ని టైమ్స్ అంటే 15 టైమ్స్ ఓకేనా. ఇక్కడ 15 5 2s are ఎంత అంటే 10. సో 15 ఇంటూ 10 అంటే ఆన్సర్ ఏమవుతుంది? సో 150 meters అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ ఏ 150 meters అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. A train covers a distance of 56 kilometers in 40 minutes. If its speed is decreased by 9 km/h, then the time taken by it to cover the distance of 225 kilometers will be. తెలుగులో కూడా ఒకసారి చూడండి. ఒక రైలు 56 కిలోమీటర్ల దూరాన్ని 40 నిమిషాల్లో చేరుకుంటుంది. ఒకవేళ దాని వేగం 9 కిలోమీటర్లు తగ్గితే అప్పుడు అది 225 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సో పట్టే సమయం ఎంత? ఫస్ట్ అయితే దీని యొక్క స్పీడ్ చూద్దాం. సో ఆ ట్రైన్ యొక్క స్పీడు 56 కిలోమీటర్లని ట్రావెల్ చేయడానికి 40 నిమిషాలు పడుతుందంట. 40 నిమిషాలని మనం గంటల్లో రాస్తే, అవర్స్లో రాస్తే 22 టైమ్స్ 23 టైమ్స్ 2/3. ఆల్రెడీ మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకుంటాం. సో 10 minutes అంటే 1/6 hours అని, 20 minutes అంటే 1/3 hours అని, 30 minutes అంటే ½ an hour అని, 40 minutes అంటే 2/3 hours అని, 50 minutes అంటే 5/6 hours అని, 15 minutes అంటే 1/4 hours అని, 30 minutes అంటే సో ½ an hour అని, 45 minutes అంటే 3/4 hours అని, 12 minutes అంటే 1/5 hours అని ఓకేనా. ఇవన్నీ మీరు 24 minutes అంటే 2/5 hours, 36 minutes అంటే 3/5 hours, 48 minutes అంటే 4/5 hours. ఇవి కనుక మీకు గుర్తుంటే ఇంకా డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో అక్కడ 40 minutes అంటే ఎంత అని అంటే 2/3 hours. సో 2/3. ఇక్కడ 2తో 2 ఎన్ని టైమ్స్ అంటే 20. సో 8 టైమ్స్ 28 ఇంటూ 3. 28 ఇంటూ 3 అంటే ఎంత? 84. సో 3 8s are 24, 2 క్యారీ, 3 2s are 6 + 2 84. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమన్నారంటే స్పీడ్ కనుక ఇప్పుడు ఏమైందంట 9 km/h తగ్గితే ఎంత టైం పడుతుంది? ఆ టైము ఎంత డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికంటే 225 kilometers ట్రావెల్ చేయడానికి ఇప్పుడు కొత్త స్పీడ్ ఎంత అంటే 84లో 9 తగ్గిపోయిందంట. మరి 84లో 9 తగ్గిపోతే కొత్త స్పీడ్ ఎంత? కొత్త స్పీడ్ ఎంత? 75 ఓకేనా. కొత్త స్పీడ్ ఎంత అని అంటే 75. కాబట్టి ఇప్పుడు 75తో ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్ ఓకేనా. డైరెక్ట్గా క్యాన్సిలేషన్ ఇబ్బంది అనిపిస్తే 5తో సో అలాగే 3తో చేయండి. సో కాబట్టి ఆన్సర్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే 3 hours. సో ఆప్షన్ ఏ ఓకేనా, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, 20 seconds టైమర్.
టైమ్ అప్ చూడండి. 2 trains starting at the same time from 2 stations 300 kilometers apart and going in opposite directions crosses each other at a distance of 180 kilometers from one of the stations. What is the ratio of their speeds? స్టేషన్ల మధ్య 300 కిలోమీటర్ల దూరం ఉన్న 2 స్టేషన్ల నుండి ఒకేసారి బయలుదేరి వ్యతిరేక దిశలో వెళ్ళే 2 రైళ్లు ఒక స్టేషన్ నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఒకదానికొకటి దాటుతాయి. వాటి వేగాల నిష్పత్తి. క్వశ్చన్లో మొత్తం 300 కిలోమీటర్ల మధ్యలో దూరం అంట. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఒకటి ఆల్రెడీ క్వశ్చన్లో మనకి ఎంత అన్నారంటే 180 అన్నారు. సో అదా ఇదన్నా చెప్పలేదు, ఏదైనా మనకి ఇబ్బంది ఏమి లేదు. ఇది 180, ఇది 120 అన్నారు. ఓకేనా, ఇది 120 అని చెప్పలేదు. యాక్చువల్లీ ఇది 180 అయితే మొత్తం 300 కదా. 300లో నుంచి 180 తీస్తే ఎంత? 120. ఓకేనా, 300లో 180 తీస్తే 120. అయితే నేనేమంటానంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన ట్రైను ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ ఇక్కడికి రావడానికి అంతే టైం పడుతుంది కదా. అంటే ఏం కాన్స్టెంట్ కాన్సెప్టు? టైం కాన్స్టెంట్ కాన్సెప్ట్. మరి టైం కాన్స్టెంట్ అయితే ఫస్ట్ S1:S2 అది దేనికి ఈక్వల్ అవుతుంది? D1:D2కే కదా ఈక్వల్ అవుతుంది. మరి D1 ఎంత అంటే 180, D2 ఎంత అంటే 120. ఇక్కడ 6తో 6 3 టైమ్స్, 6 2 టైమ్స్, లేదా 63 టైమ్స్, 62 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 3:2 ఆప్షన్ సి మన ఆన్సర్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్వశ్చన్లో మనకి ఏది అది అని చెప్పలేదు. 2:3 అయినా అవ్వచ్చు, కానీ ఆప్షన్లో ఇంక ఎలాగో లేదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే 3:2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ 80 km/h. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇట్ ఫ్రమ్ 10:20 AM to 1:50 PM ఈజ్. రైలు వేగం గంటకి 80 కిలోమీటర్లు. ఉదయం 10:20 నుంచి మధ్యాహ్నం 1:50 వరకు రైలు ప్రయాణించిన దూరం ఎంత? సో ఈ రైలు యొక్క వేగం ఎంత అని అంటే గంటకి 80 కిలోమీటర్లు. మనల్ని డిస్టెన్స్ అడుగుతున్నారు. డిస్టెన్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత అని అంటే 80 km/h. టైం ఎంతో చూడండి. 10:20 నుంచి ఫస్ట్ 1:20 వరకు క్యాలిక్యులేట్ చేయండి, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుందని. 10:20 నుంచి 11:20, 12:20, 1:20 3 hours ప్లస్ ఇక్కడ 120 నుంచి 150. ఓకేనా, 50లో నుంచి 20 తీస్తే ఎంత? 30 minutes. 30 minutes అంటే హాఫ్ అన్ అవర్. 30 minutes అంటే ఎంత? హాఫ్ అన్ అవర్. అంటే 3.5 hours. 3.5 hours. ఆ 3.5ని మనం ఏమని రాయొచ్చు అంటే 7/2 అని రాయొచ్చు. 2తో 2 4 times, 4 7s are 28. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 280 kilometers. దట్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. A train takes 50 minutes to cover a certain distance at a speed of 90 km/h. If the speed is increased by 33 and 1/3%, then how long will it take to cover 2 4/5 times of the distance? ఓకేనా. సో తెలుగులో ఒక రైలు 90 కిలోమీటర్ల గంటకు వేగంతో నిర్దిష్ట దూరాన్ని చేరుకోవడానికి 50 నిమిషాలు పడుతుంది. వేగాన్ని 33 సో ఇంత పర్సెంటేజ్ శాతం పెంచినట్లయితే దూరానికి 2 4/5 రెట్లు అధిగమించడానికి ఎంత సమయం పడుతుంది? ఫైనల్గా మనకు క్వశ్చన్ ఏంటంటే టైం అడుగుతున్నారు. ఆ టైం అంటే ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ అయితే చూద్దాం. క్వశ్చన్లో ఆల్రెడీ స్పీడ్ ఇచ్చారు. సో ఒక డిస్టెన్స్ అంట, ఆ డిస్టెన్స్ ఇనీషియల్ డిస్టెన్స్ 90 km/hతో వెళ్ళినప్పుడు అంట 50 minutes పడుతుందంట. 50 minutesని మనం 50/60 అని రాయొచ్చు. అవర్స్ అంటే 5/6 hours. 0 0 క్యాన్సిల్. 6తో 6 15 times, 15 5s are ఎంత అంటే 75 kilometers. ఇనీషియల్గా సో ఆ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 75 kilometers. కానీ ఇప్పుడు డిస్టెన్స్ అది కాదు. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అంటే 2 and 4/5 times. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 5 2s are 10, 10 + 4 అంటే 14/5 times. 14/5 times. కాబట్టి t is equals to ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అంటే 14/5 times of 75. 14/5 times of 75 డివైడెడ్ బై స్పీడ్. ఇనీషియల్ స్పీడ్ ఎంత అంటే 90. అందులో 33 and 1/3 అంటే 1/3 పెరిగిందంట. 33 and 1/3% అంటే ఫ్రాక్షన్లో ఎంత?
1/3 1/3 అంటే సో 1/3 టైమ్స్ ఆఫ్ 90 అంటే 30 పెరిగిందంట. 1/3 టైమ్స్ ఆఫ్ 90 అంటే 30 పెరిగిందంటే కొత్త స్పీడ్ ఎంత అవుతుంది? 120 అవుతుంది. కొత్త స్పీడ్ ఎంత అని అంటే 120. ఓకేనా, సింప్లిఫై చేసినట్లయితే 5తో 5 15 టైమ్స్, 15తో 15 8 టైమ్స్ 14/8. 14/8ని మనం 7/4 అని రాయొచ్చు. అప్పుడు 4 1s are 4. ఓకేనా, 4 1s are 4. సో రిమైండర్ 3/4 అంటే 1 అవర్ ప్లస్ 3/4 అంటే మనం ఏమని రాసుకోవచ్చు? 1/4 అంటే 15 మినిట్స్ కదా, 3/4 అంటే 45 మినిట్స్, 1 అవర్ 45 మినిట్స్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, 20 seconds టైమర్. So time up. Train A passes an electric pole in 15 seconds, moving at 60 km per hour. It crosses train B moving in the opposite direction at 48 km per hour in 19 seconds. What is the length of the train B? రైలు ఏ గంటకు 60 కిలోమీటర్లు విద్యుత్ స్తంభాన్ని 15 సెకండ్లో దాటుతుంది. ఇది 48 కిలోమీటర్లు సో గంటకు వేగంతో వ్యతిరేక దిశలో కదులుతున్న రైలు బిని 19 సెకండ్లో దాటుతుంది. రైలు బి యొక్క పొడవు ఎంత? ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే ట్రైన్ ఏ కోసం మాట్లాడుతున్నారు. సో ట్రైన్ ఏ 15 సెకండ్స్ పడుతుందంట ఒక పోల్ని క్రాస్ చేయడానికి. ఇంతకీ ఒక పోల్ని క్రాస్ చేయాలంటే ఎంత లెంత్ని కవర్ చేయాలి? లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేస్తే సరిపోద్ది. అది ఏ కాబట్టి లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఏని ఎల్ అనుకుంటున్నాను. ఎల్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఆ స్పీడ్ ఎంత అంటే 60 km/h ఇంటూ 5/18 రాస్తున్నాను. ఎందుకు అని అంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి. ఇంటూ ఓకేనా. సో ఇంటూ ఎన్ని సెకండ్స్ పట్టింది అన్నారంటే 15 సెకండ్స్ పట్టింది అన్నారు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి 3తో 3 5 టైమ్స్, 3తో 3 6 టైమ్స్. ఈ 6 క్యాన్సిల్ చేసేసినట్లయితే 5 5s are 25, 5 5s are 25. సో ఓవరాల్గా 250 మీటర్స్. ఆ తర్వాత ఇట్ క్రాసెస్ ట్రైన్ బి మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఎట్ 48 km/h in 19 seconds. ఆ ట్రైన్ అంట సో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న బీని క్రాస్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ ట్రైన్ని క్రాస్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఏని కవర్ చేయాలి, లెంత్ ఆఫ్ ది ట్రైన్ బీని కవర్ చేయాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఆ స్పీడ్ ఏంటంటే ఇప్పుడు 2 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడు, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి సమ్ము. 48 + 60 అంటే 108. సో 108 km/h మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి 5/18 అని రాసాను. ఇంటూ ఎన్ని సెకండ్స్ అని అంటే 19 సెకండ్స్. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే 18తో 18 6 టైమ్స్. ఓకేనా. ఎల్బి ఈజ్ ఈక్వల్స్ టు 6 5s are 30, 6 5s are 30, 30 ఇంటూ 19 అంటే 3 19s are 57 అంటే 570 మైనస్ ఆల్రెడీ ఎల్ఏ వాల్యూ మనకు తెలుసు ఎంత అని అంటే 250. 570లో నుంచి కనుక 250 తీసేసినట్లయితే సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 320 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, 20 seconds టైమర్. టైం అప్ చూడండి ఏమంటున్నారు. A train 180 meters in length traveling at uniform speed of 92 km/h crosses another train traveling in the same direction at a uniform speed of 74 km/h in 60 seconds. The length of the second train is 180 మీటర్ల పొడవు గల రైలు 92 కిలోమీటర్ల గంటకి ఏకరీతి వేగంతో ప్రయాణిస్తూ అదే దిశలో సో గంటకి 74 కిలోమీటర్ల ఏకరీతి వేగంతో ప్రయాణిస్తున్న మరొక రైలు 60 సెకండ్లో దాటుతుంది. అయినా రెండవ రైలు పొడవు ఎంత? ఆల్రెడీ ఒక ట్రైన్ యొక్క లెంత్ ఎంత అన్నారంటే 180 అన్నారు. ఓకేనా, 180. ఇంకొక ట్రైన్ యొక్క లెంత్ ఎంతో మనకు తెలియదు, అదే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్ అనుకుందాం. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇది డిస్టెన్స్, స్పీడ్ ఇంటూ టైం. ఆ స్పీడ్ ఎంత అని అంటే ఒకటి 92 km/hతో వస్తుంది, ఇంకొకటి 74 km/hతో వస్తుంది. రెండు వ్యతిరేక దిశలో, ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశ కాదు, సేమ్ డైరెక్షన్. మరి సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది ఏం చేయాలి మనం? మైనస్ చేయాలి. కాబట్టి సో 92 - 74. ఫస్ట్ 92లో నుంచి రాస్తున్నాను, తర్వాత స్టెప్లో రాస్తాను.
92 మైనస్ 74, ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి 5/18 అని రాస్తున్నాను. ఇంటూ ఎన్ని సెకండ్స్ అన్నారండి క్వశ్చన్లో? 60 సెకండ్స్ అన్నారు. ఓకేనా, 60 సెకండ్స్ అన్నారు. సో దీని నుంచి L ఈజ్ ఈక్వల్స్ టు 180 ప్లస్ L ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే 22. ఓకేనా, సో 22 కాదు 18. సో 18, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 18 ఇంటూ 560s ఆర్ 300 డివైడెడ్ బై 18. ఈ 18 క్యాన్సిల్ చేస్తే అది 300 అవుతుంది. L ఈజ్ ఈక్వల్స్ టు 300లో నుంచి 180 తీసేస్తే, 300లో నుంచి 180 తీసేస్తే, సో ఆన్సర్ ఏమవుతుందంటే 120 మీటర్స్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 14, 30 సెకండ్స్ టైమర్. టైమ్ అప్ చూడండి. A train X of length 345 meters running at 50 km per hour crosses another train Y running at 76 km per hour in the opposite direction in 22 seconds. Train Y will cross a bridge of length 905 meters in, సో తెలుగులో కూడా చూడండి, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో 345 మీటర్లు పొడవు గల ఎక్స్ రైలు 76 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న మరో రైలు వైని వ్యతిరేక దిశలో 22 సెకండ్లలో దాటుతుంది. రైలు వై 905 మీటర్లు పొడవు గల వంతెనను ఎంత సమయంలో దాటుతుంది? మనకి టైం అడిగారు. ఆ టైం అంట రైలు వై అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ వై క్యాలిక్యులేట్ చేయాలి, ప్లస్ 905 డివైడెడ్ బై స్పీడ్. ఎందుకంటే టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా, ఆ స్పీడ్ ఎంత అంటే స్పీడ్ డైరెక్ట్ క్వశ్చన్లోనే ఇచ్చారు. ఎంత? 76 కిలోమీటర్ పర్ అవర్. దాన్ని నేను మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఏమని రాయాలి? 5/18 అని రాయాలి. ఓకేనా, 5/18 ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాని కొరకు మనకి ఇక్కడ ఏం తెలిస్తే ఆన్సర్ అయిపోద్ది అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ వై తెలిస్తే మన ఆన్సర్ అయిపోద్ది. ఆ లెంత్ ఆఫ్ ది ట్రైన్ వై మనకి ఎక్కడ ఉందనంటే, సో ఆ ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనం చెప్పొచ్చు. ఒకటైతే క్లియర్ ఏంటి అని అంటే ఇక్కడ 2తో 2 38 టైమ్స్, 2తో 2 9 టైమ్స్, 9 పైకి వెళ్ళిపోద్ది కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ అయితే 9 మల్టిపుల్ అయి ఉండాలి. అంటే ఆప్షన్ ఏ కానీ లేదా ఆప్షన్ డి కానీ మన ఆన్సర్ అవుతుంది. కాకపోతే 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రొసీజర్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే, సో ఒక ట్రైన్ లెంత్ 345, ఇంకొక ట్రైన్ లెంత్ ఎంతో మనకు తెలియదు, LY అనుకున్నాము. ఈజ్ ఈక్వల్స్ టు సో ఎంత అనంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. అక్కడ స్పీడ్లు చూస్తే 2 ఉన్నాయి కదా, మరి ఆపోజిట్ డైరెక్షన్లో కదా అన్నారు క్వశ్చన్లో. 2 స్పీడ్లు ఉన్నాయి, ఆపోజిట్ 2 స్పీడ్లు ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు సమ్ తీసుకోవాలి. ఒకటి 50, ఇంకొకటి ఎంత అంటే 76. 50, 76 రెండు కలిపితే ఎంత అంటే 126 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ 5/18 రాస్తున్నాను. ఎందుకు ఈ 5/18 అంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి. ఇంటూ క్వశ్చన్లో ఎన్ని సెకండ్స్ పట్టిందన్నారంటే 22 సెకండ్స్ పట్టిందన్నారు. 18తో 18 7 టైమ్స్ ఎంత అనంటే సో 126. దాని నుంచి LY ఈజ్ ఈక్వల్స్ టు సో 5/22s ఆర్ 110. ఓకేనా, 7 × 5/22s ఆర్ అంటే ఎంత? 110. 22 లాఫ్ 11 110 మైనస్ 345. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి 770 మైనస్ 345. ఓకేనా, 770లో నుంచి ఫస్ట్ 340 తీసారనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 430. 430లో నుంచి ఆ 5 తీసారనుకోండి 425. ఓకేనా, 770లో నుంచి 345 తీసేస్తే సో ఎంత అవుతుందంటే 425. ఇప్పుడు LYకి బదులుగా 420 పెట్టండి. ఓకేనా, 425 LYకి బదులుగా 425. 425 ప్లస్ 905 టోటల్ 1330 డివైడెడ్ బై ఇక్కడ 9 టైమ్స్ 2తో 238 టైమ్స్. 38 × 5 అంటే 190 ఇంటూ ఎంత అనంటే 9. సో 0 క్యాన్సిల్ అయిపోతే 19th ఎగ్జాక్ట్గా 7 టైమ్స్ 133. 7 9s ఆర్ ఎంత అంటే 63 సెకండ్స్. 63 సెకండ్స్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే సో ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, 20 సెకండ్స్ టైమర్. టైమ్ అప్ చూడండి. 2 trains of equal length A and B are running on parallel tracks
in the same direction at the speed of 64.8 and 50.4 km per hour respectively. Train A crosses train B in 1 minute. Find the length of the each train. సమాన పొడవు గల రెండు రైళ్లు ఏ మరియు బి ఒకే దిశలో సమాంతర పట్టాలపై వరుసగా గంటకి 64.8 కిలోమీటర్లు ఇక్కడ 50.4 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. రైలు ఏ రైలు బిని 1 నిమిషంలో దాటుతుంది. సో ప్రతి రైలు పొడవు కనుగొనండి. ఫస్ట్ ఏంటంటే రెండు ట్రైన్ల యొక్క లెంత్ ఎలా ఉందన్నారు, ఈక్వల్గా ఉందన్నారు. ఒకటి ఎల్ అనుకుంటే ఇంకొకటి కూడా ఏమవుతుంది, ఎల్ఏ. ఓకేనా, రెండు కలిపి 2L. తర్వాత రెండు ఎలా అంటే ప్యారలల్ ట్రాక్స్ మీద వెళ్తున్నాయి, సేమ్ డైరెక్షన్. మరి సేమ్ డైరెక్షన్ కాదు, ఇప్పుడు మన బేసిక్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే ఒక ట్రైన్ లెంత్ ఎల్, ఇంకొక ట్రైన్ లెంత్ ఎల్. ఇక్కడ స్పీడ్ తీసుకునేటప్పుడు రెండు స్పీడ్లు ఉన్నాయి కాబట్టి మనం రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఆ రిలేటివ్ స్పీడ్ కూడా సేమ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ 64.8లో నుంచి 50.4 తీయాలి. 64లో నుంచి 50 తీసారనుకోండి 14, 0.8లో నుంచి 0.4 తీసారనుకోండి సో 0.4. ఇక్కడ ఇంటూ 5/18 రాస్తున్నాను. ఎందుకు ఈ 5/18 అంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి. ఇంటూ క్వశ్చన్లో ఎన్ని సెకండ్స్ పట్టింది అన్నారంటే 1 మినిట్. 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్స్, 60 సెకండ్స్ పట్టింది అన్నారు. ఓకేనా, ఇక్కడ 18తో ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ అని అంటే 8 టైమ్స్. మరి పాయింట్ ఉంది కాబట్టి 0.8 టైమ్స్. దాని నుంచి L + L 2L. ఇక్కడ ఎంత అనంటే 8 5s ఈ 0 తీసేయండి. ఈ 0 ఈ పాయింట్ కట్ చేస్తే 8 5s 40 × 6. ఓకేనా, ఇక్కడ 2తో ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్. కాబట్టి L = 3 4s 12. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 120 మీటర్స్. దట్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, 20 సెకండ్స్ టైమర్. టైమ్ అప్ చూడండి. 2 trains of length 120 meters 180 meters are traveling in opposite direction at the uniform speed of 34 km and 32 km per hour. The time taken by the 2 trains to pass each other. 120 మీటర్లు మరియు 180 మీటర్లు పొడవగల రెండు రైళ్లు గంటకు 34-32 కిలోమీటర్ల వేగంతో ఏకరీతిగా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. రెండు రైళ్లు ఒకదానికొకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది, టైం అడిగారు. టైం అంటే బేసిక్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. ఆ రెండు ట్రైన్ల మధ్య డిస్టెన్స్ అంటే ఏంటంటే ఆ రెండు ట్రైన్లు ఒకదానికొకటి క్రాస్ అవ్వాలంటే వాటి యొక్క లెంత్ని కవర్ చేయాలి. ఒకటి 120, ఇంకొకటి ఎంత అనంటే 180. ఒక ట్రైన్ లెంత్ 120, ఇంకొకటి 180, రెండు కలిపి ఎంత అంటే 300 మీటర్స్. డివైడెడ్ బై ఇక్కడ స్పీడ్ తీసుకునేటప్పుడు ఒకటి 34 km/h, ఇంకొకటి 32 km/h. ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు కాబట్టి సమ్ తీసుకోవాలి. 34, 32 రెండు కలిపితే ఎంత అనంటే 66 km/h ఇంటూ 5/18 రాస్తున్నాను. ఎందుకు సెకండ్స్లోకి మార్చడానికి, మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చడానికి. ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 6తో 6 11s 6తో 6 3s. ఓకేనా, అలాగే ఇక్కడ 5తో కూడా మీరు క్యాన్సిల్ చేయొచ్చు. 5తో 5 6 30 అంటే 5 60s. ఈ 3 పైకి పంపిస్తే 3 60s 180 డివైడెడ్ బై 11. 180 డివైడెడ్ బై 11. సో ఆప్షన్ ఏలో కనిపిస్తుంది కాబట్టి సో ఆప్షన్ ఏ కింద మీరు కన్ఫర్మ్ చేయొచ్చు. లేదా ఇక్కడే క్యాలిక్యులేషన్ పార్ట్ అవ్వకుండానే మీరు ఆన్సర్ కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 11 మల్టిపుల్ ఉంది, పైన 11 మల్టిపుల్ లేదంటే ఖచ్చితంగా ఆప్షన్లో డినామినేటర్లో 11 ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏని కన్ఫర్మ్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 17, 20 సెకండ్స్ టైమర్. టైమ్ అప్ చూడండి. A train moves at a speed of 70 km/h 5 hours and stops at station A. From station A, the train moves to station B at a speed of 60 km/h for 3 hours. What is the total distance covered by the train? ఒక రైలు 5 గంటల పాటు గంటకి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మరియు స్టేషన్ ఏ వద్ద ఆగుతుంది. స్టేషన్ ఏ నుండి రైలు 3 గంటల పాటు గంటకు 66 కిలోమీటర్ల వేగంతో స్టేషన్ బికి ప్రయాణిస్తుంది. రైలు ప్రయాణించే మొత్తం దూరం ఎంత? ఫస్ట్ ఏమన్నారంటే 70 km/hతో 5 hours ట్రావెల్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 66 km/hతో 3 hours ట్రావెల్ చేస్తుంది. డిస్టెన్స్ అడిగారు. డిస్టెన్స్ అంటే బేసిక్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ 70 km 5 hours ట్రావెల్ చేసింది, తర్వాత 66 km/hతో 3 hours ట్రావెల్ చేసింది.
ఖచ్చితంగా 3 6 ఆర్ 18 అంటే యూనిట్స్ ప్లేస్లో 8 ఉండాలి. కాబట్టి ఆప్షన్ బిని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే 7 5 ఆర్ 35 అంటే 350, 3 6 ఆర్ 18, 3 6 ఆర్ 18 ప్లస్ 1 19 198. 350కి డైరెక్ట్గా 200 కలిపేయండి. ఎంత 550. 550లో నుంచి 2 తీసారనుకోండి, సో 548. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి 548. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, 20 సెకండ్స్ టైమర్. టైమ్ అప్ చూడండి. A train is going at 1/4 of its usual speed and it takes an extra 60 minutes to reach its destination. Find its usual time to cover the same distance. ఒక రైలు దాని సాధారణ వేగంలో 1/4 వేగంతో 4వ వంతు వేగంతో వెళుతుంది మరియు దాని గమ్యాన్ని చేరుకోవడానికి అదనంగా 60 నిమిషాలు పడుతుంది. అదే దూరాన్ని కవర్ చేయడానికి దాని సాధారణ సమయాన్ని కనుగొనండి. సో ఇది కొత్త స్పీడ్తో వెళ్ళినా యూజువల్ స్పీడ్తో వెళ్ళినా ఒకటే డిస్టెన్స్ కవర్ చేస్తుంది. న్యూ స్పీడ్తో వెళ్ళినా యూజువల్ స్పీడ్తో వెళ్ళినా ఒకటే డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ కాన్సెప్ట్. మరి డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే ఫస్ట్ ఏం చేద్దామనంటే స్పీడ్ రేషియో రాద్దాం. ఎస్ యూజువల్ అలాగే ఎస్ న్యూ. ఓకేనా? యూజువల్ స్పీడ్ కనుక 4 పార్ట్స్ అనుకుంటే ఆ ట్రైన్ ఈజ్ గోయింగ్ ఎట్ 1/4 ఆఫ్ ఇట్స్ యూజువల్ స్పీడ్. అంటే యూజువల్ స్పీడ్ 4 అనుకుంటే అందులో 1/4 పార్ట్ అంటే ఒక పార్ట్తో వెళ్తుంది. మరి చెప్పండి దీని నుంచి యూజువల్ టైం టేకెన్ అండ్ న్యూ టైం టేకెన్. ఇన్వర్స్ రేషియో ఆఫ్ స్పీడ్ ఈజ్ టైం కదా, ఎందుకంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. కాబట్టి 1:4. క్వశ్చన్లో ఆల్రెడీ న్యూ టైం ఇచ్చారా లేదంటే యూజువల్ టైం ఇచ్చారా ఒకసారి చూడండి. ఇట్ టేక్స్ అన్ ఎక్స్ట్రా 60 minutes. ఎక్స్ట్రా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగింది? 3 parts. ఆ 3 parts వాల్యూని ఎక్స్ట్రా టైము 60 minutes అన్నారు. మనల్ని ఏమడుగుతున్నారంటే సాధారణ సమయాన్ని, యూజువల్ టైం అంటే ఎన్ని పార్ట్స్? యూజువల్ టైం అంటే 1 part. సో 3 parts వాల్యూ 60 అయితే 3తో 20 times 60 కాబట్టి 20 minutes. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి 20 minutes అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. A train travels at an average speed of 40 km/h for 3.5 hours and then travel speed 60 km/h for 2.5 hours. How far does the train travel in the entire 6 hours? ఒక రైలు గంటకి 40 కిలోమీటర్ల సగటు వేగంతో 3.5 గంటలు ప్రయాణం చేసి మరియు 60 గంటల సగటు వేగంతో 2.5 గంటలు ప్రయాణం చేసింది. మొత్తం 6 గంటల్లో రైలు ఎంత దూరం ప్రయాణించింది? ఫస్ట్ చూడండి. సో డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ 40 కిలోమీటర్ల వేగంతో 3.5 గంటలు 3.51 రాస్తాను. ఆ తర్వాత 60 కిలోమీటర్ల వేగంతో 2.5 గంటలే అంటే 2.51 రాస్తున్నాను. అక్కడ ఆ 0 పాయింట్ తీసేసి 4 × 35. 4 × 35 అంటే 35కి డబల్ 70, 70కి డబల్ ఎంత 140. ఆ తర్వాత 6 × 25. 6 × 25 అంటే 150 కదా. 6 × 25ని మీరు 3 × 50 అని కూడా రాయొచ్చు. 150, 140, 150 రెండు కలిపితే ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 290 kilometers. దట్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. The speed of the train was increasing by 3 km/h after every 1 hour for up to 10 hours and then it was increasing by 5 km/h. If the distance traveled in the first 1 hour was 40 kilometers, what was the total distance covered by the train in 20 hours? రైలు వేగం 10 గంటలు వరకు
ప్రతి గంట తర్వాత గంటకి 3 కిలోమీటర్లు పెరుగుతూ ఉంటుంది మరియు ఆ తర్వాత గంటకి 5 కిలోమీటర్లు పెరుగుతుంది. మొదటి గంటలో ప్రయాణించిన దూరం 40 కిలోమీటర్లు అయితే రైలు 20 గంటల్లో ప్రయాణించిన దూరం ఎంత? ఓకేనా, 20 గంటల్లో ప్రయాణించిన దూరం ఎంత అంటే ఖచ్చితంగా ఒకటైతే క్లియర్ ఏంటి, 20 ఇంటూ ఈవెన్ 40 చేసినా కానీ 800, ఆన్సర్ 800 కంటే ఎక్కువే ఉండాలి. సో 800 కంటే ఎక్కువ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఆప్షన్లు ఉన్నాయి. అయితే 895 కావచ్చు లేదా 1480 కావచ్చు. ఓకేనా, అయితే సో 895 అనేది మన ఆన్సర్ అవుతుందా లేదా అని అంటే ఖచ్చితంగా మన అవ్వదు. ఎందుకు అవ్వదనంటే 10 గంటల వరకు అయితే గంటకి 3 కిలోమీటర్లు పెరిగాయి. ఆ తర్వాత 10 గంటల తర్వాత గంటకు 5 పెరిగాయి. ఒకసారి చూడండి, 5 తర్వాత 10 తర్వాత 15, ఓకేనా, ఇలా 15 తర్వాత ఎంత 20 తర్వాత 25. సో అలా 10 గంటలు మీరు చూసుకుంటే వీటన్నిటి యొక్క సమ్ము అలాగే 3 పెరిగింది కదా, వాటన్నిటి యొక్క సమ్ము కలిపి 95 అయినా వస్తుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇంకా ఇక్కడ సో 30 రాసుకోవచ్చు, 35 రాసుకోవచ్చు, ఈ రెండు 75, ఇవే దగ్గర ఎంత 100 అయిపోయి 100 దాటాయి. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ సిని మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకసారి ప్రొసీజర్ని కూడా కంటిన్యూ చేద్దాం. ప్రొసీజర్ చూడండి, ఫస్ట్ స్పీడ్ ఎంత అంటే 40, ఓకేనా, ఫస్ట్ స్పీడ్ ఎంత 40, ఆ తర్వాత ఎంత అంటే 43, ఆ తర్వాత ఎంత అంటే 46, అప్ టు సోన్ ఎంతవరకు అంటే ఫస్ట్ 10 అవర్స్. నేనేం చేస్తానంటే ఫస్ట్ 10 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అన్నది క్యాలిక్యులేట్ చేస్తా. అది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ 10 అవర్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అన్నది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో ఆ సమ్ము క్యాలిక్యులేట్ చేయాలంటే మన ఫార్ములా ఏంటంటే n/2 ఆఫ్ a ప్లస్ ఎల్. ఓకేనా, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్, లేదా మీరు n/2 ఆఫ్ 2a ప్లస్ n - 1 ఇంటూ d కూడా తీసుకోవచ్చు. అందులో ఎల్ లాస్ట్ టర్మ్ అంటే ఏంటంటే లాస్ట్ టర్మ్ అన్నా ఎంత టర్మ్ అన్నా ఒకటే, a ప్లస్ n - 1 ఇంటూ d. ఏ అంటే ఫస్ట్ నెంబరు, n అంటే ఎన్ని ఫస్ట్ 10 అవర్స్ కదా, 10 - 1 9 ఇంటూ d ఎంత అంటే 3. కాబట్టి 40 ప్లస్ 9 3 = 27. సో 9 3 = 27 అంటే 67. కాబట్టి దీని నుంచి n వాల్యూ 10/2, ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ 40, ఆ తర్వాత నెంబర్ ఎంత అంటే 67. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేస్తే సో 10 ఇంటూ ఈ రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 107 /2. సో 1070లో ఆఫ్, 1070లో ఆఫ్, ఎందుకంటే 107 ఇంటూ 10 అంటే 1070లో ఆఫ్ ఎంత అంటే 535. ఈ 535 అలా ఉంచండి. ఆ తర్వాత నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ 10th అవర్లో 10th అవర్లో ఎంత అంటే 67. కానీ క్వశ్చన్లో ఏమన్నారంటే 10th అవర్ తర్వాత నెక్స్ట్ 5 పెరుగుతుందంట. అంటే 67కి 5 పెరిగింది, 67కి 5 పెరిగిందంటే ఎంత 72. ఆ తర్వాత నెక్స్ట్ సో 77. ఇలా ఇందులో మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ సమ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇదే ఫార్ములా. ఇందులో లాస్ట్ టర్మ్ ఏమవుతుందంటే ఫస్ట్ టర్మ్ 72, ఎందుకంటే ఈ సిరీస్ మొత్తం 10 టర్మ్స్ కదా, 72 ప్లస్ n - 1 అంటే 9 ఇంటూ d ఎంత అంటే 5. దాని నుంచి 72 ప్లస్ 9 5 are 45, 70 ప్లస్ 40 110. సో 110 ప్లస్ 7 117. ఇప్పుడు దీని నుంచి సమ్ము కావాలంటే సో ఏమవుతుందంటే n/2. సో 10/2 ఆఫ్ ఫస్ట్ నెంబర్ 72 ప్లస్ లాస్ట్ నెంబర్ ఎంత అంటే 117. సో ఎంత అవుతుందంటే 10/2 ఆ రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అని అంటే 189. ఓకేనా, 17కి 72 కలిపితే సో ఈ 189. 1890లో ఆఫ్, 1890లో ఆఫ్ ఎంత అంటే 945. ఇది 945, ఇది 535. సో 945 535 ఈ రెండు కలిపినట్లయితే 1480. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. అయితే ఎగ్జామ్లో చేసేటప్పుడు ఇదంతా లేకుండా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చెప్పాను. ప్రొసీజర్ అయితే ఈ రెండింటి యొక్క సమ్. ఓకేనా, క్లియర్. సో ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యింది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.